25-26 విద్యా సంవత్సరం జూన్ నుంచి మనకి మరి అన్ని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 9 రకాల బడులు, ఈ 9 రకాల పాఠశాలలు ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు మనకి ప్రైమరీ స్కూల్ తెలుసు, అలాగే దానికి ముందు అంగన్వాడీ స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూల్ ఉంది, అలాగే ఇప్పుడు అప్పర్ ప్రైమరీ ఉంది, అలాగే హై స్కూల్ ఉన్నాయి. ఇలా 3-4 రకాల స్కూల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు 9 రకాల స్కూల్స్ ఉండబోతున్నాయి. అవి ఏంటనేది, అవి ఎలా పనిచేస్తాయి అనేది మీరు ఇక్కడ చాలా చక్కగా చూసుకోవచ్చు. ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. రైట్, వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల బడులు. వైకాపా ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన జీవో 117ను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్నటువంటి విధానంలో 9 రకాల పాఠశాలలో రాబోతూ ఉన్నాయి. ఇక ఉన్నత పాఠశాలల్లో 4 రకాలు ఉండబోతున్నాయి. అంటే హై స్కూల్స్ ఇప్పుడు వరకు ఎన్ని ఉండేవి? మనకి ఒకటే ఉండేది. దానికి ముందు అప్పర్ ప్రైమరీ ఉండేది, దాని తర్వాత హై స్కూల్ ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నత పాఠశాలల్లోనే 4 రకాలు ఉండబోతున్నాయి అని చెప్పి తెలుస్తుంది. 45 మంది కంటే విద్యార్థులు ఎక్కువ ఉంటే తరగతికో టీచరు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడి నుంచి చూస్తే మనకి ఎన్ని రకాలు ఉండబోతున్నాయి అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, వైకాపా ప్రభుత్వ హయాంలో పాఠశాలలో విధ్వంసం సృష్టించినటువంటి ఈ జీవో 117 రద్దు చేసి కొత్తగా మరో జీవో తీసుకురావడం జరిగింది. ఆ విధానంలో 9 రకాల పాఠశాలలు రాబోతున్నాయి. అధికారులు ప్రాథమికంగా జాబితాను కూడా రూపొందించడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి 6 రకాల బడుల స్థానంలో, ఇప్పటివరకు మనకి 6 రకాల బడులు ఉన్నాయన్నారు. వాటి స్థానంలో 9 రకాల బడులు రానున్నాయి. ఉన్నత పాఠశాలల్లోనే 4 రకాలు రానున్నాయి. ఇక ప్రాథమిక బడుల్లో అయితే 45 మంది లోపు ఉంటే బేసిక్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలుగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, చెప్తున్న విధానం ఏంటంటే, ప్రాథమిక స్కూల్స్ అంటే ప్రైమరీ స్కూల్స్లో 45 మంది లోపు విద్యార్థులు ఉంటే దాన్ని బేసిక్ ప్రైమరీ స్కూల్ అంటారు, లేదంటే ఉన్నత పాఠశాలలుగా పిలవడం జరుగుద్ది. ఉన్నత పాఠశాలలో కూడా ప్రైమరీ స్కూల్ పిల్లలు ఉంటారు. ఇక ఉన్నత పాఠశాలలో కూడా 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతారనమాట. అంటే హై స్కూల్స్లో 1 నుంచి 10 తరగతి వరకు ఉండే స్కూల్స్ కూడా ఉన్నాయి. అందుకే అక్కడ 45 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే ఒకటి బేసిక్ ప్రాథమిక పాఠశాల అంటారు, లేదంటే ఉన్నత పాఠశాలగా కూడా దాన్ని పిలవడం జరుగుద్ది. ఇక అంటే ఉన్నత పాఠశాలలో కూడా ప్రైమరీ స్కూల్ పిల్లలు ఉంటారు. ఇక 45 మంది కంటే విద్యార్థులు ఎక్కువ ఉంటే తరగతికో టీచర్ను కేటాయించడం జరుగుద్ది. ఇక వీటిని ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలలుగా ఏర్పాటు చేస్తారు. వాటిని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు, మోడల్ ప్రైమరీ స్కూల్స్ అంటారు అన్నమాట, లేదంటే మోడల్ హై స్కూల్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ 1 నుంచి 10 తరగతులు ఉంటే బేసిక్, ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు రాష్ట్రంలో 900 వరకు ఏర్పడనున్నాయి. అంటే 1 to 10th క్లాసు ఉండేటువంటి బేసిక్ ప్రైమరీ స్కూలు లేదా మోడల్ ప్రైమరీ స్కూలు పాఠశాలలో రాష్ట్రంలో ఇంచుమించు 900 వరకు ఉండబోతూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ గమనించండి, ఇక్కడ చూస్తే ఇంటర్మీడియట్తో ఉన్నవి హై స్కూల్ ప్లస్లుగా కొనసాగుతాయి. ఇక కొన్ని ప్రాథమిక ఉన్నత బడులు ఉండటం జరుగుద్ది. మొదట్లో వీటిని ఉన్నతీకరించడం లేదంటే హోదా తగ్గించాలని చెప్పేసి భావించారు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితుల కారణంగా 240కి పైగా ప్రాథమికోన్నత బడులను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మొన్న వచ్చినటువంటి విధానం ప్రకారం అయితే అప్పర్ ప్రైమరీ స్కూల్స్, ప్రాథమికోన్నత పాఠశాలలు ఏవైతే ఉన్నావో వాటిని పూర్తిగా క్లోజ్ చేద్దామని అనుకున్నారు. కానీ పరిస్థితులుగా అందుకు సహకరించకపోవడంతో ఇంచుమించు ఇంకా కొన్ని, అంటే ఇంకొక 240 పైగా ప్రాథమికోన్నత బడులు కొనసాగే అవకాశం ఉంది. నెక్స్ట్, ఇటీవల 5 రకాల పాఠశాలను తీసుకురావాలని విద్యాశాఖ భావించిన క్షేత్రస్థాయి పరిస్థితుల నేపథ్యంలో ఇవి 9 రకాలుగా మారడం జరిగింది. కొన్ని చోట్ల స్కూల్స్ మర్జ్ చేసి 2-3 స్కూల్స్ మర్జ్ చేసి ఒక స్కూల్ చేశారు. కానీ కొన్ని చోట్ల ప్రజలు ఒప్పుకోకపోవడంతో ఆ స్కూల్స్ అలాగే కొనసాగుతూ ఉన్నాయి అన్నమాట. అందువలన ఈ ప్రాథమికోన్నత బడులు ఇంకా కొనసాగే అవకాశం ఉంది కొన్ని చోట్ల. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ బడులు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ గమనించండి, ఇక్కడ 9 రకాల పాఠశాలలు ఏవైతే ఉన్నావో వాటిని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, పూర్వ ప్రాథమిక విద్య 1, 2 అంటే పూర్వ ప్రాథమిక విద్య, PP1 అంటాం కదా, పూర్వ ప్రాథమిక విద్య 1, 2 LKG UKG కలిపి ఈ పూర్వ ప్రాథమిక విద్య అంటాం. ఇవి ఉండే బడులను శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలుగా ఏర్పాటు చేస్తారు. వీటిని ఏమంటారంటే శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలు. అంటే 1, 2 తరగతులు ఉండేటువంటి పూర్వ ప్రాథమిక విద్య జరిగేటువంటి ఈ స్కూల్స్, అంటే LKG UKG ఉండేటువంటి ఈ స్కూల్స్ని శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్గా పిలుస్తారు. అంగన్వాడీలనే ఇలా మార్పు చేస్తారు. అంగన్వాడీలనే LKG UKG అంగన్వాడీలోనేగా ఉండేది, వాటినే ఈ శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్గా మారుస్తారు.
ఇవి మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తాయి. ఇవి ఎక్కడ పనిచేస్తాయి అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇది ఒకటి పూర్వ ప్రాథమిక విద్య ఉన్నటువంటి ఎల్కేజీ యూకేజీ ఉన్నటువంటి శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్, అది ఫస్ట్ది. రెండోది PP1 PP1-2తో పాటు 1-2 తరగతులు కలిపి ఫౌండేషన్ పాఠశాలలు ఉంటాయి. ఇదిగోండి ఈ 1-2తో పాటు ఇదిగోండి PP1 ఇక ఇంత చెప్పంగా ఎల్కేజీ యూకేజీ ఉన్నాం కదా, అవి ప్లస్ ఈ 1-2 తరగతులు కూడా కలిపి ఫౌండేషన్ స్కూల్స్ అంటే ఫౌండేషన్ పాఠశాలలుగా పిలుస్తారు. ఇది ఒకట, ఇది రెండోది. ఇక మూడోది PP1 PP2తో పాటు 1 to 5th క్లాసు ఉండేటువంటి వాటిని బేసిక్ ప్రైమరీ పాఠశాలలు అంటారు, బేసిక్ ప్రాథమిక పాఠశాలలు. నెక్స్ట్ 1 నుంచి 5 తరగతుల్లో 45 మంది లోపు పిల్లలు ఉంటే వాటిని బేసిక్ ప్రాథమిక పాఠశాలలుగా పరిగణిస్తారు. చూడండి నెక్స్ట్ ఇక్కడ చూడండి, అక్కడికి 3 అయిపోయినాయి. ఇక్కడ PP1 ఇది చూడండి, PP1 PP2 1 నుంచి 5 తరగతులు ఉండి 45 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే వాటిని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు అంటారు. తక్కువ ఉంటేనేమో వాటిని బేసిక్ ప్రాథమిక పాఠశాలలు అంటారు. 41 PP1 PP2 ఉండి వాటితో పాటు 1 నుంచి 5 తరగతుల వరకు ఉండి 45 మంది లోపు ఉంటే దాన్నేమో బేసిక్ ప్రాథమిక పాఠశాల అంటారు. 45 కంటే ఎక్కువ ఉంటే దాన్నేమో ఆదర్శ ప్రాథమిక పాఠశాల మోడల్ ప్రైమరీ స్కూల్ అంటారు. ఓకే, నెక్స్ట్ ప్రాథమికోన్నత బడులు కొనసాగుతాయి. అంటే ప్రాథమికోన్నత బడులు అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి. క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా యూపీ బడులను కొనసాగించాలని నిర్ణయించారు. 6, 7, 8 తరగతుల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా కొన్నింటిని ఉన్నత పాఠశాలలుగా మరికొన్నింటిని ప్రాథమిక బడులుగా మార్పు చేశారు. చూడండి ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ యూపీ స్కూల్స్ ఏవైతే ఉన్నావో అక్కడ ఉన్న సంఖ్యను బట్టి కొన్నింటినేమో ప్రాథమిక బడులుగా మార్చారంట, కొన్నింటినేమో హై స్కూల్స్గా మార్చారంట. నెక్స్ట్ స్థానిక పరిస్థితుల కారణంగా కొన్నింటిని యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల మా స్కూల్స్ వాళ్ళ స్కూల్ని వేరే స్కూల్లో కలుపుతామంటే ఒప్పుకోవాలా, అట్లాంటివి అలాగే కొనసాగుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 నుంచి 10 తరగతులు ఉండే ఉన్నత పాఠశాలలో ఉంటాయి. 6 నుంచి 10 వరకు ఉండేటువంటి హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొన్ని ఉంటాయి. అలాగే హై స్కూల్స్లో 1 to 10th క్లాస్ వరకు కొన్ని ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ హై స్కూల్స్ 6 నుంచి 10 తరగతులు ఉండే ఉన్నత పాఠశాలలో ఉంటాయి. 1 నుంచి 10 తరగతులు ఉండే బేసిక్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. చూడండి హై స్కూల్ అనగానే 1 నుంచి 6 తరగతి అనుకుంటాం, అదొక స్కూల్ ఉంది మనకి. అది కాకుండా 1 to 10th క్లాస్ వరకు ఉండేటువంటి బేసిక్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేస్తారు. బేసిక్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు కలిపి ఒకటే హై స్కూల్గా ఉంటాయి. జీవో 117 రద్దుతో గతంలో ఉన్నత పాఠశాలలకు తరలించిన 3, 4, 5 తరగతులను వెనక్కి తీసుకొచ్చి ప్రాథమిక బడుల్లో విలీనం చేయడంలో ఇబ్బందులు ఏర్పడడంతో వాటిని అక్కడే కొనసాగించాలని నిర్ణయించారు. వీటికి 1, 2 తరగతులను చేర్చుతారు. ఇంకోటి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 3, 4, 5 తరగతులని దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్లో కలిపేశారు. ఇప్పుడు వాటిని అక్కడి నుంచి తీసుకురావడం వలన కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వాటిని అక్కడే ఉంచి ఆ 3, 4, 5తో పాటు అదే హై స్కూల్లో 1, 2 తరగతులను కూడా జాయిన్ చేసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు 1 to 10th క్లాస్ వరకు హై స్కూల్లో ఉంటారు. దాన్ని ఏమన్నారు, బేసిక్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు అంటారు అట్లని. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 to 10th తరగతులు ఉంటే ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలలుగా ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ఏమంటారంట, మోడల్ ప్రైమరీ అండ్ హై స్కూల్ అంటారు. మోడల్ ప్రైమరీ అండ్ హై స్కూల్స్. ఇకపోతే ప్రాథమిక బడుల్లో 45 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే ఇక్కడ తరగతికి 1 టీచర్ను కేటాయించడం జరుగుతుంది. ప్రాథమిక హై స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో 45 కంటే ఎక్కువ మంది ఉంటే ప్రతి తరగతికి 1 టీచర్ని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గమనించండి, రాష్ట్రంలో 294 హై స్కూల్ ప్లస్లు కొనసాగనున్నాయి. వీటిలో 1 to 12 లేదా 6 నుంచి 12 తరగతులు ఉంటాయి హై స్కూల్ ప్లస్లో. ఇప్పుడు ఆల్రెడీ 294 హై స్కూల్ ప్లస్లో కొనసాగుతున్నాయి కదా, వాటిలో 1 నుంచి 12వ తరగతి వరకు ఉంటాయి, లేదంటే 6 నుంచి 12వ తరగతి వరకు హై స్కూల్ ప్లస్లో ఉంటాయి. హై స్కూల్ ప్లస్లో 1 to 12 ఒకే చోట ఉండే ఛాన్స్ ఉంది. కొన్ని చోట్ల 6 నుంచి 12వ తరగతి వరకు ఈ హై స్కూల్ ప్లస్లో ఉంటే 1 నుంచి 12వ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ అయిపోయేంత వరకు అక్కడే, లేదంటే 6 నుంచి 12వ తరగతి వరకు ఇంటర్ అయ్యేంత వరకు అక్కడే ఉంటారు వాళ్ళు. గత ప్రభుత్వంలో హై స్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ
ఇంటర్మీడియట్ బోధనకు ఉపాధ్యాయులనే నియమించారు. దీంతో వీటిని పాఠశాల విద్యలోనే కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. మరి ఇంటర్మీడియట్ కంటే లెక్చరర్, జూనియర్ లెక్చరర్ ఉండాలి. కానీ హై స్కూల్లో పనిచేసేటువంటి టీచర్లే, స్కూల్ అసిస్టెంట్లే హై స్కూల్ ప్లస్లో కూడా చెప్తున్నారు. వాళ్ళని అలాగే కొనసాగించాలని భావిస్తూ ఉన్నారు. ఇది మొత్తం మీద 9 రకాల స్కూల్స్ అనమాట. హై స్కూల్ ప్లస్లు ఉన్నాయి, ప్రైమరీ పాఠశాలలు ఉన్నాయి, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, అలాగే బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, మోడల్ ప్రైమరీ ప్లస్ హై స్కూల్లో ఉన్నాయి, అలాగే ప్రైమరీ ప్లస్ హై స్కూల్స్ ఉన్నాయి. ఇలా 9 రకాల స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.